హలో. క్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రేమగల నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క మెసేజ్తో మీ మధ్యకు రావడానికి దేవుడు ప్రభువారు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. భారతదేశ పరిస్థితుల కోసం నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. భారతదేశంలో ప్రస్తుతం అంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవ సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులకు మన భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కు కూడా ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనము ప్రస్తుత భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ప్రజాస్పందన, ప్రభుత్వ స్పందన, క్రైస్తవుల స్పందన, ముఖ్యంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు కాబట్టి, క్రైస్తవుల మీద గురిపెట్టి చేస్తున్నటువంటి దాడులు కాబట్టి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్ర కాబట్టి క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ విశ్వాసులు, మేధావులు, నాయకులు, ప్రభుత్వాధికారులు స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగము భారతదేశ పౌరులకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. హక్కులు నెరవేర్చడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి, న్యాయ వ్యవస్థ బాధ్యత వహించాలి, ప్రభుత్వ నాయకులు బాధ్యత వహించి హక్కులు కాపాడేటువంటి చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. అటువంటి చర్య తీసుకోకపోవటం వల్ల పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ అ టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎదర్ సెంట్రల్ ఆర్ స్టేట్. షేమ్ ఆన్ ద గవర్నమెంట్. ఇంత పెద్ద డెమోక్రసీ ఈ దేశంలో, మేధావులు ఉన్నటువంటి దేశంలో, శాస్త్ర వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో, వరల్డ్ పవర్ అని చెప్పుకుంటున్న ఈ దేశంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉందంటే ఇట్స్ ఎ షేమ్ టు ది ఇండియన్ డెమోక్రసీ. ఇప్పుడు ఆర్టికల్ 25 to 28 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో every citizen has a right is given to every citizen to choose his own religion according to his own choice, to profess, practice and propaganda. ప్రతి వారు తనకు నచ్చినటువంటి, తనకిష్టమైనటువంటి మతాన్ని స్వీకరించి, ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించే, కొలిచే, పూజించేటువంటి హక్కు భారతదేశ రాజ్యాంగము ప్రతి పౌరునికి ఇచ్చింది. అయితే క్రైస్తవులకు మాత్రము ఈ హక్కు ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఉల్లంఘన ఏంటంటే చర్చెస్ మీద వర్షిప్, ఆరాధన చేసుకున్న మందిరాలు కట్టుకోవడానికి ఆటంకం చూపడం, దాడి చేయడం, బహిరంగ సభలో పెట్టుకోవడానికి ఆటంకం చేయటం, క్రైస్తవుల్ని ఇబ్బందులు పాలు చేయటం, అంతేకాకుండా క్రైస్తవులకు వచ్చే నిధుల మీద, FCRI మీద టూ మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం. రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు ఎప్పుడు వైలేషన్ జరుగుతున్నప్పుడు. ఒకవేళ వైలేషన్ జరిగితే ఖచ్చితంగా
ఆ యొక్క వైలేషన్స్ జరుగుతూ ఉంటే, ఎఫ్సిఆర్ యాక్ట్ వైలేషన్ జరుగుతుంటే చర్యలు తీసుకోవచ్చు, అది మంచిది. అట్లా కాకుండా మోస్ట్ ఆఫ్ ది ఎఫ్సిఆర్ఏస్ టార్గెట్ చేసి క్రైస్తవ సంస్థలకు కానీ, క్రైస్తవ సోదరులకు కానీ, వ్యక్తిగతంగా కానీ, సంస్థపరంగా నిధులు రాకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఇది పక్షపాతి ధోరణ, మంచిది కాదు. ఇది ఒక వర్గానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రజాస్వామ్య దేశానికి, దేశ మనుగడకు ఇది మంచిది కాదు. ఏ వర్గాన్ని, ఒక పర్టికులర్ వర్గాన్ని, పర్టికులర్ కులాన్ని, మతాన్ని హింసించటం, సప్రెస్ చేయటము, ఆ యొక్క మతాన్ని, ఆ కులాన్ని అగౌరవంగా చూడటము ఏ దేశానికి మంచిది కాదు, దేశ అభివృద్ధికి మంచిది కాదు, దేశ సంక్షేమానికి మంచిది కాదు, దేశ గౌరవానికి కూడా ఇది మంచిది కాదు. అయితే ఈ సందర్భంలో క్రైస్తవులందరూ చేయవలసిన పని ఏంటంటే, క్రైస్తవ నాయకులు, యేసుప్రభువును నమ్ముకున్నటువంటి వారు చేయవలసినటువంటి కార్యాచరణ ఏంటంటే, ఐక్యత కలిగి, ఐక్యతతో ఒక సందేశాన్ని ప్రభుత్వానికి వినిపించాలి. ఐక్యత, ప్రార్థన, ఐక్యత, ప్రార్థన, ప్రేమతో ప్రభుత్వానికి విజ్ఞాపన చేయాలి. దేవునికి లోబడి, దేవుని ప్రేమతో ప్రభుత్వానికి విజ్ఞాపన చేయాలి. ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వానికి లోబడుతూ, దేవునికి లోబడుతూ ప్రభుత్వాన్ని అడగాలి, ప్రశ్నించాలి, ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథంలో 133 కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, సహోదరులు ఐక్యము కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవన అచ్చట నుండవలనని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు. సి ద బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ అండ్ లివింగ్ టుగెదర్. కలిసి నివసించుట, కలిసి ప్రయత్నించుట, కలిసి ప్రార్థించుట వలన ఎంత మేలు, బ్లెస్సింగ్ ఉందో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. క్రైస్తవులందరూ ఈ విషయాల్లో కలిసి ప్రార్థించాలి, ప్రభుత్వానికి విజ్ఞాపన చేయాలి, ఐక్యముగా గొంతు వినిపించాలి. అహింస పద్ధతుల్లో, దేవుడు నేర్పించిన పద్ధతుల్లో ప్రభుత్వానికి విజ్ఞాపన చేయాలి. శాంతియుతంగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేయవలసినటువంటి అవసరం ఉంది. శ్రమలు వచ్చినప్పుడు సంఘము, క్రైస్తవులు మాదిరికరమైనటువంటి ప్రార్థనలు మనకు చేశారు. అదే మాదిరిని క్రైస్తవులుగా, శాంతి దూతలుగా, పీస్ మేకర్స్గా మనము ప్రభుత్వానికి విజ్ఞాపనలో చేయవలసినటువంటి బాధ్యత క్రైస్తవుల మీద, క్రైస్తవ నాయకుల మీద, మేధావుల మీద ఆధారపడి ఉంది. సంఘం హింసించినప్పుడు, సంఘానికి హింస కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు యెరూషలేములో పేతురును చెరసాల్లో పెట్టినప్పుడు సంఘము ప్రార్థించగా చెరసాల బద్దలైన సంకెళ్ళు విడిపోయినాయి. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేయగా ఆ దేశంలో వర్షం కురలేదు. మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది. దేవుడు అక్కడ ఏలియా ప్రార్థన విన్నాడు. ఆ యొక్క దేశ ప్రజలకు ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాడు. యూదులకు శ్రమలు వచ్చినప్పుడు, యూదుల మీద కుట్ర జరుగుతున్నప్పుడు ఎస్తేర్ ప్రార్థించమని ఆ యొక్క యూదులను, ఇశ్రాయేలును కోరినప్పుడు, ఇశ్రాయేల్ సమాజం అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు. మరణ హోమం నుంచి తప్పించబడ్డారు.
ఎవరైతే కుట్ర చేశారో వారి మీదకే మరణం రావటం జరిగింది. క్రైస్తవులు భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. భారతదేశం కోసం ప్రార్థిందాము, భారతదేశ ప్రభుత్వం కోసం ప్రార్థిందాము, సరైనటువంటి ప్రజాస్వామ్యం కొరకు ప్రార్థిందాము, నాయకుల కోసం ప్రార్థిందాము. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి శ్రమలు నుండి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు విడుదల వచ్చులాగా ప్రార్థిందాము. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మానవుణ్ణి నిర్మించిన వాడు ఆయన. ఐ యామ్ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవాంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. My phone number is 9959812970. God bless India.